by cabinet, GO was issued, budget was allocated. Now you please start the work. సరే నిన్నటి దాకా నేను కూడా ఎందుకు అడగలేదంటే నూనె అయితే వస్తే కదా మంచి నూనె తయారయ్యేది. ఇప్పుడు వచ్చేసింది 600 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు మంచి నూనెగా తయారు చేయి, దాన్ని ఒట్టిగా బయటకు పంపే బదులు రైతులకు మేలు అవుతుంది. ఇందులో వచ్చే ప్రతి రూపాయి కూడా రైతులకే. ఇది ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అనేది రైతులు సభ్యులుగా రైతుల సంఘం. ఇది దీంట్లో ₹1 ఎక్కువ మిగిలితే ఆ రూపాయి రైతుకే పోతుంది. అందువల్ల మంచి నూనె తయారు చేసి ప్యాక్ చేసి మార్కెటింగ్ చేస్తే ఇంకా ₹10 పెరిగి ఇప్పుడు టన్నుకు 19,500 20,000 వస్తుంది. రేపు 21,000 వస్తాయి రైతులకు, 22,000 వస్తుంది టన్నుకు. మా రైతుకు ఇంకో 1,000-2,000 ఎక్కువ వస్తే మాకే సంతోషం కదా. అందుకే దాన్ని వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ఇందాక ఒక పాయింట్ మిస్ అయిన రైతులకు రుణమాఫీ కూడా మోసం చేసిండు. దేవుని మీద ఒట్టు పెట్టి మా మెదక్ ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. ఇటుపోతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. చర్చి మీద మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి సగం మంది కూడా రుణమాఫీ చేయలేయాల. నేను అనుకుంటున్నా ఇక్కడికి వస్తాడేమో నంగనూరుకు మొత్తం రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొచ్చి అడిగిపిద్దాం అనుకుంటున్నా. ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 22,000 మందికి రుణమాఫీ కాలే. 22,000 మందికి రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డికి వచ్చు కదా బాగుండు, ఆ రుణమాఫీ కానోళ్ళని 22,000 మందిని పట్టుకుని ఇక్కడికి వచ్చి అడుగుదాం అనుకుంటున్నాను. అయిపోయినట్టుంది కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా. మరి యాదాద్రి దేవుడి మీద ఒట్టు పెట్టిన బిడ్డ, మరి ఒక్క మా కాన్స్టిట్యున్సీలని 22,000 మందికి రుణమాఫీ కాలేదని మొత్తం 22,000 మందిని ఇక్కడికి పట్టుకొని వద్దాం అనుకుంటున్నా. ప్లే కార్డులు పట్టుకొని 22,000 మందిని పట్టుకొస్తే అప్పుడు ఏం చెప్తారో చెప్పాలి కదా. చెప్పినాకనే పొందుతాం, ఇక పొందించేది లేదు. ఇక ఇచ్చినవా ఇయ్యలేదా ఎప్పుడుతో చెప్పాలి. ఇక మరి చేసినా అని చెప్తున్నావు కదా. ఇక ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటాడో, ఎంతమందిని పట్టుకొని వస్తాడో, గాలి మోటార్లు వస్తాడో, ఎత్తాడో రానిగా చూస్తాం. 22,000 మంది మా నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొస్తాం. అందరికీ ఏదో మాట బరాబర్ చెప్పినాకనే ఇక్కడికి వెళ్ళిపోవాలి, అంతే కదా.